తన భర్త పేర్ల పౌల్ రాజు వేధింపులు తట్టుకోలేకపోతున్నానని నన్ను రక్షించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పొన్నూరు మండలం హాలూరు గ్రామానికి చెందిన నమ్మూరు వెంకటేశ్వరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పేర్ల పౌల్ రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పారు. మాకు 7 సంవత్సరాల పాప కూడా ఉందని చెప్పారు. చెడు వ్యసనాలకి అలవాటు పడి గత కొన్ని రోజులుగా మద్యం తాగి నన్ను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. తాగటానికి 1 ఎకరం పొలం కూడా అమ్మేశాడని అన్నారు. ఇంటికి తన స్నేహితుల్ని కూడా తీసుకువచ్చి మందు తాగేవాడని, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే నన్ను పలుమార్లు కొట్టాడని ఈ సందర్భంగా తెలిపింది. అప్పుడప్పుడు మందు బాటిల్స్ ఇంటికి తీసుకువచ్చి నన్ను కూడా తాగమని బలవంతం పెట్టేవాడని, తాగకపోతే కొట్టేవాడని తెలిపింది. అక్కడ లవ్ మ్యారేజ్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. నా భర్త పేరు పౌల్ రాజు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. మా తాతయ్య వాళ్ళు నాకు మ్యారేజ్ అయినప్పుడు 2 ఎకరాల పొలం ఇచ్చారు. దాంట్లో 1 ఎకరం పొలం తను అమ్ముకున్నాడు 19 లక్షలకి. మొత్తం అమ్మిందంతా పొలిటికల్లో పెట్టేసి ఎమ్మెల్యే గారితో బాగా తిరిగేవాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఎకరం పొలం కూడా అమ్మాలని చెప్పేసి తను ట్రై చేశాడు. దాని గురించి చాలాసార్లు గొడవలు అయ్యి దాంట్లో నన్ను నైట్ టైము కత్తితో దాడి చేస్తూ ఉండగా నేను ఏం చేశానంటే మార్నింగ్ లేచి తన నుంచి తప్పించుకొని నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిపోయి 2 డేస్ అట్లా చుట్టాల దగ్గర ఉంటూ తర్వాత మా మదర్ దగ్గరికి వచ్చాను. మదర్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే నా పిల్లని నేను అక్కడ వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా పిల్ల నాకు కావాలి, నాకు రక్షణ కావాలి. తన నుంచి నా పిల్ల నా దగ్గరకు చేరాలి. తన నుంచి నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. తనతో వెళ్ళాలనుకోవట్లేదు. నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చి లెటర్ ఇచ్చాను. ఏ స్టేషన్కి వెళ్ళినా నాకు న్యాయం జరగదు. ఏ స్టేషన్కి వెళ్ళినా నన్ను చంపేసే ఇదిలో ఉన్నాను. నేను చంపి నేను జైలుకి వెళ్తానని చెప్పేసి చెప్తున్నాడు. నా చుట్టాలకు కానీ నాకు కానీ ఎవరికి రక్షణ లేదు. అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా చుట్టాలు. ఇప్పుడు నాకంటూ ముందు రక్షణ కావాలి. నా పిల్ల నాకు కావాలి. దాని నుంచి నేను డివోర్స్ తీసుకున్నా సరే నేను చంపేస్తానని నన్ను టార్చర్ చేస్తున్నాడు. అతను ఆలూరులో పంచాయతీ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఊర్లో పనులు. తను ఒక రౌడీ షూటర్తో కలిసి ఇప్పుడు కోట ప్రసాద్ అనే ఒక వ్యక్తి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. అసలు ఫోన్ ఆన్ చేయడానికే లేదు. తన ఫోనులు చేస్తున్నాడు ప్రసాద్ అన్న వ్యక్తి. మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నాడు, నీ కాళ్ళు పట్టుకుంటా, ఎంతమందిలైనా నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు చెప్పినట్టు వింటాను, నాతో వచ్చేసాయి, నేను కాపురం చేసుకున్నాను ఇద్దరు అని చెప్పేసి మళ్ళీ అట్లా మాట్లాడుతున్నాడు. మళ్ళీ నా టార్చర్ చేస్తున్నాడు. నేను చంపైనా నేను జైలుకి వెళ్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నా పిల్లలు రౌడీ షూటర్కి మాకు సంబంధం ఏమి లేదండి. అంటే పొన్నూరు అతను తనని కలిసి మా ఫోన్ నెంబర్లని తనకిచ్చాడు.